నమస్సుమాన్యులు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి ఇంతమంది ముందు కూడడం అనేటువంటిది చాలా ఆనందించదగిన విషయము. ఈరోజు గతంలో ఉన్నటువంటి వైభవం పార్టీకి మళ్ళీ ఈరోజు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ చెప్తున్నాను. మనకు కొత్తగా మన కన్వీనర్ కొండ రాజగోపాల్ రెడ్డిని నియమించడము, చేవెళ్ల సుబ్బారెడ్డి గారి నాయకత్వంలో మన మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారి సూచనల మేరకు మొత్తము ప్రజలందరూ ఈ రోజు ఇక్కడికి వచ్చి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకోవడం అనేటువంటిది ఇంతమంది ముందు చాలా సంతోషించేటువంటి విషయంగా నేను ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశం మొత్తం మీద సంక్షేమ ప్రదాతగా నిలిచారు. ఈ రోజు చూసినా గానీ కొన్ని లక్షలాది మంది ఇళ్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఈ రోజు కూడా ఉందంటే ఆయన మహత్వం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. మన ఉదయగిరి గడ్డ మీద నుంచి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం మొత్తం ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాన్ని మనమందరం గుర్తుపెట్టుకోవాలా. అదే విధంగా ఇల్లు లేనటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుర్సనేటిదే లేకుండా మన రాష్ట్రంలో చేసినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఇల్లు ఇవ్వడము, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరు పిల్లలకు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్, వాళ్ళకు అన్ని వసతులు కల్పించడం, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీకి అందరికి 4% రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు సమాజంలో తలెత్తుకుని తిరిగేటట్లుగా చేసినటువంటి ఘనత ఆ మహానేతకు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఈ జోష్ను ఇదే విధంగా కొనసాగిస్తూ మన ప్రీతమ నాయకులైనటువంటి మేకపాటి రెడ్డి భవిష్యత్తులో మనం ఎమ్మెల్యేగా చేసుకుని మన ఉదయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథకాలకు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రావు నాయుడు అన్నకు థ్యాంక్ యూ వెరీ మచ్.